50 years అంటే ఇండియా ఐటీ ఎంప్లాయీస్ చూసుకుంటే 1 to 1.25% యావరేజ్, అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 1 to 1.25% మందే ఉన్నారు. అండ్ నెక్స్ట్ అనుకోవచ్చు చాలా మంది ఎర్లీ లోనే కదా ఈ సాఫ్ట్వేర్ అనేది బాగా పాపులర్ అయింది అంటే. సో ద ఫ్యాక్ట్ ఈజ్ వెన్ సాఫ్ట్వేర్ స్టార్టెడ్ అంటే 1955లో సాఫ్ట్వేర్ అనేది ఒక కంపెనీ అనేది స్టార్ట్ అవడం జరిగింది. సో దిస్ ఈస్ వెరీ లాంగ్ బ్యాక్. అండ్ సరే మనం అనుకోవచ్చు ఏం సార్ మీరు ఇండియా గురించి మాట్లాడుతూ ఉన్నారు, అండ్ 50%, మోర్ దాన్ 50% 30 years కంటే తక్కువ ఉన్న వాళ్ళు, అంటే 30 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళ సంఖ్య, అంటే పర్సంటేజ్ వచ్చేసి 50% పైనే, 52 అలా ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇండియాలో పరిస్థితి ఎలాగుంది సార్, యూఎస్ అట్లేదు, కెనడాలో అట్లేదు, మీకు ఏం తెలుసు అని అంటారు. సో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ చూసుకుంటే 50 years పైన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఎంతమంది, 2.5% మాత్రమే. అండ్ అగైన్ అబ్బా, అరే అసలు సెక్యూర్ లేదు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు అంతంత మాత్రం ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్ గా 40 years ఇలా ఉంది, 50 years ఇలా, అంటే 50 years తర్వాత ఇంత పర్సెంటేజ్ ఉంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీకి రావాలో వద్దంటే చాలా సింపుల్ థింగ్ ఏంటి అంటే 50 years లోపలే మీరు ఎంత సంపాదించగలగాలో అంత కెపాసిటీ, అంత సంపాదించుకునే కెపాసిటీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బిజినెస్. అంటే బిజినెస్ లో మీరు ఎంతైతే సంపాదించగలుగుతారో సాఫ్ట్వేర్ లో కూడా అంతే విధంగా సంపాదించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ చాలా మంది ల్యాగ్ అవుతుంది ఎక్కడ అంటే హార్డ్ వర్క్ చేసే విషయంలో చాలా మంది వెనకబడుతున్నారు. ఎందుకు వెనకబడతా ఉన్నారంటే నా పని కాదు, వాళ్ళు నాకు ఇంతే చెప్పారు, నేను ఇంతే చేస్తా. అదే ఒక బిజినెస్ పర్సన్, చిన్న బిజినెస్ అయినా కానివ్వండి, ఒక టీ కొట్టు అయినా కానివ్వండి, ఒక టిఫిన్ బండి అయినా కానివ్వండి, ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, కోట్ల టర్న్ ఓవర్ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ ని మీరు అడగండి, ఒకవేళ కుదిరితే మాట్లాడి చూడండి, వాళ్ళు ఎంత కష్టపడతారంటే సెల్ఫ్లెస్ ఎఫర్ట్. నేను ఇంతే చేయాలి, నా స్కోప్ ఇంతే, నేను ఇంతే చేస్తాను, నేను తర్వాత చేయను అని చెప్పి ఎవరు అనరు. ఎంత చేయాలి, ఇంకేం చేయాలి ప్రతిదీ ఆర్గనైజర్ గా. పొద్దున్నే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టీ టిఫిన్ సెంటర్, ఒక బ్రేక్ఫాస్ట్ సెంటర్ ఉందనుకుంటే ఆర్గనైజర్ గా ముందు రోజు పిండి నానబెట్టుకోవాలి, దానికి ప్రాపర్ గా ఎంతమంది ఎస్టిమేషన్ కస్టమర్స్ వస్తారు, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, చట్నీ అయిపోతే ఇమీడియట్ గా ఇన్స్టాంట్ గా ఏం చేయాలి. సో ఒక ప్రాపర్ గా ఆర్గనైజర్ గా పనిచేస్తాడు, సెల్ఫ్లెస్ గా పనిచేస్తాడు. బట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ కూడా అంతే స్కోప్ ఉన్నప్పటికీ ఆలోచించే విధానం ఏంటి అంటే నా స్కోప్ ఇంతే, నా వర్క్ ఇంతే, నాకు వీళ్ళు ఇచ్చే శాలరీకి నేను ఇచ్చేసే ఎక్కువ అని వాళ్ళు ఎంప్లాయీస్ అనుకుంటారు. కంపెనీ ఓనర్స్ ఏమనుకుంటారంటే ఇంత శాలరీ ఇస్తుంటే కనీసం ఇంత పని కూడా చేయడు, ఎందుకు నాకు అని వాళ్ళు అనుకుంటారు. సో ఇక్కడ వాళ్ళ గురించి మీరు ఆలోచించకుండా మీరు సెల్ఫ్లెస్ గా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా, కొత్త విషయాలు నేర్చుకుంటా, మీరు వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు 2 years ఒకసారి కంపెనీ మారుతూ ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది.